సాయిరామ్. మీరు అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటే నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడును. గురూజీ సాయిరాజు. ఫోన్ నంబర్ 9989113230. నరదృష్టి, నరఘోష, చేతబడి సమస్యలు, భర్త మాట వినకపోవడం, అప్పుల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, అలాగే ఇలాంటి ఎన్నో సమస్యలకు గురువుగారు పూజలు, పరిహారాల రూపంలో 11 రోజుల్లోనే పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. ఈ గురువుగారు చాలా నమ్మకమైన గురువుగారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మేషరాశి వారికి 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. జ్యోతిష శాస్త్రం ప్రకారం మేషరాశి స్త్రీ పురుషులకు 2025 సంవత్సరం ఎలా ఉండబోతుందో మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మేషరాశి వారికి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు కృత్తిక నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మేషరాశి వారు అవుతారు. 2025 సంవత్సరం ఈ మేషరాశి వారికి సంవత్సరం అంతా కూడా పట్టిందల్లా బంగారం అవుతుంది. కొంత జాగ్రత్త అవసరం. మార్చి తర్వాత శని 12వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. భయపడిన అవసరం లేదు. ఎందుకంటే మీకు మే నెల తర్వాత రాహు అనుకూల స్థితిలో ఉంటాడు. ఇది మీకు లాభదాయకంగా ఉంటుంది. గురుగ్రహం మే మధ్య వరకు 2వ ఇంట్లో ఉండి ఆ తర్వాత 3వ ఇంట్లోకి మారుతుంది. ఈ సంవత్సరం మీరు ఎక్కువ శ్రమించి పనిచేయవలసి ఉంటుంది. మీ ప్రయత్నాలకు తగిన మంచి ఫలితాలు లభిస్తాయి. విదేశీ వ్యవహారాలు, ప్రయాణాలు మరియు అన్ని రంగాల వారికి ఈ సంవత్సరం మంచి అవకాశాలు అందిస్తుంది. కుటుంబం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా సామాన్యం కంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. విద్యార్థులకు మంచి కాలం అని చెప్పవచ్చు. 2025 సంవత్సరంలో మేషరాశి వారికి వృత్తి జీవితం ఆసక్తికరమైన మలుపులు తీసుకుంటుంది. సంవత్సరం ప్రారంభం నుంచి మార్చి వరకు ఉద్యోగ అవకాశాలు అనుకూలంగా ఉంటాయి. మార్చి తర్వాత కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. అయితే మే తర్వాత అనుకూల పరిస్థితులు లభిస్తాయి. శని కారణంగా అధిక శ్రమ చేయవలసి ఉంటుంది. తర్వాత మంచి ఫలితాలు లభిస్తాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు. ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో మార్పులు ఆలోచిస్తున్న వారు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. మేషరాశి వారికి చెందిన స్త్రీ పురుషులకు, వ్యాపారులకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సంవత్సర ప్రారంభం నుంచి మార్చి వరకు వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. మీ కృషి వ్యాపారాన్ని విజయవంతమైన మరియు లాభదాయకమైన దిశలో నడిపిస్తుంది. శని 12వ ఇంట్లోకి మారడం వల్ల కొందరికి సవాళ్లు ఎదురవుతాయి. అయినప్పటికీ స్వస్థలం కూడా వేరే ప్రాంతాల్లో వ్యాపారం చేసేవారికి సంతృప్తికరమైన ఫలితాలు లభిస్తాయి. భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగుతాయి. వ్యాపార విస్తరణ ప్రణాళికలు విజయవంతమవుతాయి. బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి. మార్కెటింగ్ వ్యూహాలు మెరుగుపరుచుకోవాలి. 2025 సంవత్సరంలో మేషరాశి వారికి ప్రయాణాలు మరియు విదేశీ అవకాశాల విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. మే నెల తర్వాత గురుగ్రహం 3వ ఇంట్లో ఉండడం వల్ల ప్రయాణ యోగాలు బలంగా ఉంటాయి. వ్యాపార ఉద్యోగాల నిమిత్తం విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో చదువు లేదా ఉద్యోగ అవకాశాలు వెతుకుతున్న వారికి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. విదేశాల్లో స్థిరపడాలనుకునే వారికి మంచి అవకాశాలు వస్తాయి. అయితే ప్రయాణాల సమయంలో వాహనాలు నడపడంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన పత్రాలను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. విదేశాల్లో ఉన్న బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంటుంది. మేషరాశికి చెందిన స్త్రీ పురుషులకు ప్రేమ మరియు వైవాహిక జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
2025వ సంవత్సరంలో మేషరాశి వారి ప్రేమ మరియు వైవాహిక జీవితాలు ఆసక్తికరంగా ఉంటాయి. సంవత్సరం ప్రారంభం నుంచి మార్చి వరకు శని దృష్టి పంచమ స్థానంపై ఉండడం వల్ల నిజమైన ప్రేమలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. మే తర్వాత కేతువు పంచమ స్థానంలో ఉండడం వల్ల జీవిత భాగస్వాముల మధ్య అపోహలు రావచ్చు. అటువంటి సమయాలలో నమ్మకం మరియు విశ్వాసం చాలా ముఖ్యం. పెళ్లి యోగ్యులైన వారికి వివాహ సంబంధాలు కుదురుతాయి. మే మధ్య వరకు గురుగ్రహం ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. వివాహితులకు దాంపత్య జీవితం సంతోషకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుండి మంచి సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రేమ జీవితంలో ఉన్నవారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. మేషరాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆరోగ్య విషయంలో సంవత్సరం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మార్చి వరకు ఆరోగ్యం బాగుంటుంది. మార్చి తర్వాత శని 12వ ఇంట్లోకి మారడం వల్ల ఆరోగ్యం కొంత బలహీనపడే అవకాశం ఉంటుంది. ఒత్తిడి నుంచి దూరంగా ఉండి సరైన నిద్రపోవడం చాలా ముఖ్యం. శారీరక శ్రమను మీ ఆరోగ్య స్థితికి అనుగుణంగా సర్దుబాటు చేసుకోవాలి. నియమిత వ్యాయామం చేయాలి. ఆహార నియమాలు పాటించాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం చేయాలి. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. ఆరోగ్య పరీక్షలు నియమితంగా చేయించుకోవాలి. మేషరాశికి చెందిన విద్యార్థులకు 2025వ సంవత్సరంలో మేషరాశి విద్యార్థుల కంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. అలాగే చదువుపై పూర్తి శ్రద్ధ పెట్టినట్లయితే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. ఉన్నత విద్యకు సంబంధించిన గ్రహమైన గురుడు మే మధ్య వరకు అనుకూల స్థితిలో ఉండడం వల్ల విద్యాపరంగా విజయవంతంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కష్టపడి చదువుకోవాలి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు తమ దృష్టిపై లక్ష్యాలు సాధించాలి. అలాగే అడ్డంకులు తొలగిపోతాయి. మేషరాశి వారు కొన్ని పరిహారాలు పాటిస్తే ఈ సంవత్సరం అంతా ఇంకా బాగుంటుంది. మంగళవారం హనుమాన్ దేవాలయాన్ని సందర్శించాలి. అలాగే వీలైతే నెలలో ఒకసారి శివునికి అభిషేకం చేయించాలి. ప్రతి శనివారం శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నువ్వులు నైవేద్యంగా సమర్పించాలి. శనికి జపం చేయించడం ద్వారా శని దోషం తగ్గుతుంది. మీకు వీలైనప్పుడు పంచాక్షరి మంత్రం జపించాలి. గురువారం రోజు దక్షిణామూర్తి స్తోత్రం పఠించాలి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.